ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని, సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వమని, ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరిందని, మంత్రి లోకేష్ కృషితో గూగుల్ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని చంద్రబాబు అన్నారు. ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వం అన్నారు. ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అని చెప్పారు. ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుందన్నారు. ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిరంతరం ప్రయత్నిస్తుంటేనే రిజల్ట్స్ వస్తాయన్నారు. విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరిందని, మంత్రి లోకేష్ కృషి వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. గూగుల్తో ఎంఓయూ వల్ల విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతోందని, హార్డ్ వర్క్ ముఖ్యం కాదు, స్మార్ట్ వర్క్ కావాలి అని చంద్రబాబు తెలియజేశారు. ఈరోజు నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను, ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాం, ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడుతున్నాం. అంటే వేరియస్ మార్పులు చేర్పులు వస్తున్నాయి. భవిష్యత్తులో వారు ఈరోజు వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసుకునేది ఒక ఎంఓయూ చేశాం. వీఆర్ లుకింగ్ అట్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఇన్ ఏఐ. సైన్డ్ అన్ ఎంఓయూ విత్ గూగుల్. దిస్ విల్ హెల్ప్ ఇన్ హ్యూజ్ డెవలప్మెంట్ ఇన్ విశాఖపట్నం. ఈరోజు వాళ్ళు వచ్చినప్పుడు అంటున్నారు, విశాఖపట్నం మీరు ప్రపోజల్స్ చెప్పిన తర్వాత వెళ్ళాం, ఫస్ట్ హ్యాండ్ కొంచెం సర్వే చేసుకున్నాం, మా లెక్క ప్రకారం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, వీఆర్ టోటలీ ఇంప్రెస్డ్ అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు బిగ్ ఫర్మ్స్ లైక్ గూగుల్ కానీ ఇక్కడికి వస్తే, విశాఖపట్నానికి వస్తే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్లో దట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, డేటా సెంటర్ రాగలిగి, అదే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ టెక్ ఇవన్నీ కానీ ఉపయోగించగలిగితే ఇది గ్లోబల్కే, ప్రపంచానికి ఒక సర్వీస్ హబ్ కింద తయారవుతుంది. డేటా సెంటర్ వచ్చి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి, అదే సమయంలో సీ కేబుల్ ఇవన్నీ కనెక్ట్ చేస్తే ప్రపంచానికి అనుసంధానం చేసే పరిస్థితి వస్తుంది. వైసీపీ పాలనలో సినిమా టికెట్ల దగ్గర నుంచి ఇసుక దోపిడీ దాకా అక్రమాలు చేస్తే ఇంతమంది ఐఏఎస్ అధికారులు, బ్యూరోక్రాట్లు ఎందుకు అభ్యంతరం తెలపలేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలదీశారు. ఉన్నత చదువులు చదివి ఉన్నతాధికారులైన మీరు గత ప్రభుత్వ అక్రమాలపై ప్రేక్షక పాత్ర వహించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. పాలనా వ్యవస్థ విఫలమైతే శ్రీలంక వంటి సంక్షోభం ఎదురవుతుందని, ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. రాష్ట్రానికి గూగుల్ను తీసుకొచ్చేందుకు మీరు చేసిన ప్రయత్నం అభినందనీయమన్నారు. ప్రతిసారి మీరు మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు అంటూ సీఎంను పవన్ ప్రశంసించారు. అనంతరం కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పవన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారన్నారు. రెవెన్యూ సిబ్బందితో సినిమా టికెట్లు అమ్మించారని మండిపడ్డారు. దీనిపై నాడు ఐఏఎస్లు ఎందుకు మాట్లాడలేదు అనిపించిందన్నారు. ప్రజల నిస్సహాయత నాడు రోడ్లపైకి వచ్చిందన్నారు. రాజకీయ పాలన ఫెయిల్ అయితే అడ్మినిస్ట్రేషన్ దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలన్నారు. అయితే అలా చేయకపోవడం వల్ల రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు వచ్చాయని తెలియజేశారు. ఈ గుణపాఠం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని, లేకపోతే ప్రజలే తిరగబడతారన్నారు. సిరియా, శ్రీలంకలో ఏం జరిగిందో చూశామన్నారు. సైబరాబాద్లో రాళ్లు రప్పల మధ్య ఓ నగరాన్ని సీఎం చూడగలిగారన్నారు. అధికారుల సపోర్ట్ ప్రభుత్వానికి కావాలి, దీనికోసం మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా అని పవన్ అన్నారు. కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ 3 చెక్ పోస్టులు పెట్టాక కూడా స్మగ్లింగ్ జరుగుతుంటే ఎందుకు కలెక్టర్లు, ఎస్పీలు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కాకినాడ పోర్టులో ఎలా కసబ్ ఎంటర్ అయ్యాడో అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. నాడు జరిగిన సంఘటన వల్ల 300 మంది ప్రాణాలు కోల్పోయారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సిస్టమ్స్ని బలోపేతం చేయాలి, కానీ మీరు కూడా ఉండి నిస్సహాయతో చూస్తూ ఉంటే దెన్ వేర్ వుడ్ యూ టెల్ మీ, సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడో చెప్పండి. అప్పుడు మీకు రోడ్ల మీదకి వచ్చి కొట్టుకుంటారు అంతే. సో ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు యూ, ద ఓనస్ ఈజ్ ఆల్సో ఆన్ యూ. యూ హ్యావ్ టు టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ. అండ్ వీఆర్ దట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం. వీఆర్ రియల్లీ కమిటెడ్. Any kind of political pressures, grassroots issues, కొంచెం వేరుగా ఉండొచ్చు. We'll address that part. And this is what I would like to communicate to you. And
As district collectors, you are not just administrators, you are the driving force behind the implementation of our government's vision for development, welfare, and public service. Your leadership and ability to translate policies into actionable outcomes directly impact the lives of millions across Andhra Pradesh. Under the dynamic leadership of our Honorable Chief Minister, Sri Nara Chandrababu Naidu Garu, we have embarked on numerous transformative initiatives aimed at fostering sustainable development, improving livelihoods, and ensuring social justice for all sections of society. లింగ ఆధారిత హింసను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, అది ఇంటి నుండే ప్రారంభం కావాలని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శి వి వసంతబాల సూచించారు. సోషల్ మీడియాలో హింసను మహిళలు ఏ విధంగా ఎదుర్కోవాలో తెలిపే విధంగా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. ఏ సమస్య ఎదురైనా ధైర్యంగా కుటుంబ సభ్యులతో పంచుకోవాలని, అవసరమైతే సైబర్ విభాగం ఇస్తున్న అత్యవసర నంబర్ 1930ను ఉపయోగించుకోవాలన్నారు. నేడు ప్రతి ఇంట్లోనూ మహిళలు లింగ ఆధారిత హింసను ఎదుర్కొంటున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శి వి వసంతబాల తెలియజేశారు. విజయవాడ మారిస్టెల్లా కాలేజ్ ఆడిటోరియం హాల్లో లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా జాతీయ మహిళా కమిషన్ న్యూఢిల్లీ సహకారంతో రాష్ట్ర మహిళా కమిషన్ సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శి వి వసంతబాల మాట్లాడుతూ పలు రకాలైన హింసలు మహిళలు ఎదుర్కొంటున్నారని, అందులో గృహ హింస, లైంగిక హింస, పని ప్రదేశంలో లైంగిక హింస, వరకట్న హింస, కించపరిచే హింస, మహిళల పట్ల క్రూరత్వం, మానభంగాలు, వరకట్న మరణాలు, మహిళల అక్రమ రవాణా తదితరమైన ఉన్నాయని వాటిని అరికట్టాలన్నారు. దీనిలో భాగంగా సోషల్ మీడియాలో మహిళలను పలు విధాలుగా హింసించడం జరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో హింసను మహిళలు ఏ విధంగా ఎదుర్కోవాలో తెలిపే విధంగా మరియు చట్టాలు, శిక్షలపై ఈ సదస్సులో అవగాహన కల్పించామన్నారు. లైంగిక హింసకు ఎవరు ఇబ్బంది పడకూడదని చట్టాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. హింస ఎదుర్కొనే వారికి మహిళా కమిషన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. మహిళా కమిషన్ మెంబర్ బూసి వినిత మాట్లాడుతూ హింసలు, బాల్య వివాహాలు అరికట్టడానికి మహిళలు, విద్యార్థినులు చట్టాలను ఉపయోగించుకోవాలన్నారు. సోషల్ మీడియా ద్వారా అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని సమస్యలను కొని తెచ్చుకోకూడదని విద్యార్థినులకు సూచించారు. మహిళా కమిషన్ మెంబర్ రుకియా బేగం మాట్లాడుతూ మహిళలు ఏ సమస్య ఎదురైనా ధైర్యంగా కుటుంబ సభ్యులతో పంచుకోవాలని, అవసరమైతే సైబర్ విభాగం ఇస్తున్న అత్యవసర నెంబర్ 1930ను ఉపయోగించుకోవాలన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 52వ డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతానని స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి చంటి తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, కార్పొరేటర్ ఉమ్మడి చంటి రోజంతా కలిసి 52వ డివిజన్ కొండ ప్రాంతంలో పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలు కమిషనర్కు వివరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ వచ్చి సమస్యలను పరిశీలించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారన్నారు. ఉప్పరవాగు కొండ ప్రాంతంలో ఉన్న సమస్యలు, మెట్లు, కాలువల సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. గత 5 ఏళ్లు తన డివిజన్లో ₹1 అభివృద్ధి పని జరగలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తన డివిజన్లో సమస్యలన్నీ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కొండ ప్రాంత ప్రజలకి నేను న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కనుక గత 5 ఏళ్ళలో నాకు ₹1 పని జరగలేదు కనుక కూడా మరి ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందని మరి కమిషనర్ గారు ఆయన రావడం జరిగింది. మరి చక్క పనులు కూడా అయితే అని ఆశిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా కూడా జరుగుతాయి. ఆయన కూడా ఆదేశాలు అలాగే ఉన్నాయి కనుక మరి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అన్నారు, చెప్పాను, ఆయన దృష్టి తీసుకెళ్ళాను. ఏదున్నా సరే ఒక వెళ్ళి ఆ సమస్యని ఒక ఫోటోల రూపంగా పెడితే మొత్తం సమస్యను పరిష్కరిస్తానని ఈ డివిజన్ని ఒక మోడల్ డివిజన్గా తయారు చేస్తానని చెప్పడం కూడా జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. నా ప్రజల అదృష్టం, నా అదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను. మరి ఎందుకంటే నేను 5 ఏళ్ళు కూడా మీకు తెలుసు, నేను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాను. మరి గత ప్రభుత్వంలో మరి నిజాయితీగా నిలబడి మరి ఈరోజు మరి ఈ పనులకి శ్రీకారం చుట్టుపోతూ ఉన్నాం. అభివృద్ధి పదంలో నడిపిస్తాం. మోడల్ డివిజన్గా తీర్చిదిద్దే కార్యక్రమంలో మరి ఎంపీ గారిని కానివ్వండి, ఎమ్మెల్యే గారిని కానివ్వండి, వారి సహకారంతో మరి డివిజన్ని మోడల్ డివిజన్గా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. హోంమంత్రి అనితపై ప్రస్తుతం విశాఖపట్నం కోర్టులో ఉన్న చెక్ బౌన్స్ కేసును హైకోర్టు కొట్టివేసింది. కేసు విచారణ సందర్భంగా హోంమంత్రి అనిత, ఫిర్యాదుదారుడు వేగి శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరయ్యారు. అనిత తన వద్ద తీసుకున్న 70 లక్షలకు గాను 2018లో చెక్ ఇచ్చారని, అది చెల్లలేదని పేర్కొంటూ వేగి శ్రీనివాసరావు విశాఖపట్నం కోర్టులో 2019లో పిటిషన్ దాఖలు చేశారు. రాజీలో భాగంగా ఇప్పటికే పిటిషనర్కు 10 లక్షలు చెల్లించామని, మరో 5 లక్షలను చెక్ రూపంలో ఆయన తరపు న్యాయవాదికి కోర్టులో అందజేస్తున్నామన్నారు. వివరాలు నమోదు చేసిన కోర్టు కేసును కొట్టివేసింది.
హోంమంత్రి అనితకు హైకోర్టులో ఊరట లభించింది. విశాఖపట్నం కోర్టులో ఆమెపై దాఖలైన చెల్లని చెక్కు కేసును హైకోర్టు కొట్టేసింది. హోంశాఖ మంత్రి అనిత ఫిర్యాదుదారుడు వేగి శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. హోంమంత్రి అనితతో రాజీ కుదుర్చుకున్నామని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. విచారణ ప్రారంభ సమయంలో హోంమంత్రి తరపు న్యాయవాది వివి సతీష్ వాదనలు వినిపించారు. రాజీలో భాగంగా ఇప్పటికే పిటిషనర్కు 10 లక్షలు చెల్లించామని, మరో 5 లక్షలను చెక్కు రూపంలో ఆయన తరపు న్యాయవాదికి కోర్టులో అందజేస్తున్నామన్నారు. వివరాలు నమోదు చేసిన కోర్టు కేసును కొట్టేసింది. తీసుకున్న అప్పు చెల్లించేందుకు అనిత 2018లో ఇచ్చిన చెక్కు చెల్లలేదంటూ విశాఖకు చెందిన శ్రీనివాసరావు విశాఖపట్నం 7వ ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టులో 2019లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విషయంలో తమ మధ్య రాజీ కుదిరిందని విశాఖ కోర్టులో కేసును కొట్టేయాలని కోరుతూ అనిత హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ అనంతరం విశాఖ కోర్టులోని చెక్ బౌన్స్ కేసును న్యాయస్థానం కొట్టేసింది. రైతులు ధాన్యాన్ని నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటుతో పాటు 24 గంటల్లో బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ రైతులకు చెల్లించాల్సిన 1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను ఎగ్గొడితే చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందన్నారు. తొలిసారి కౌలు రైతులకు ఈ క్రాఫ్ట్ నమోదు సౌకర్యం కల్పించామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పాలకులు నియోజకవర్గంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 8.20 లక్షల రూపాయల చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నాడు జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో కక్షలు, వేధింపులు, కేసులతో పేద వర్గాలకు వైద్యం దూరం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానవత్వంతో వైద్య సాయం అందిస్తున్నారని అన్నారు. చంద్రబాబు పాలనలో రైతులు నెల రోజుల ముందుగానే సంక్రాంతి వచ్చిందనే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. రైతులు ధాన్యాన్ని నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటుతో పాటు 24 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ రైతులకు చెల్లించాల్సిన 1674 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు బకాయిలను ఎగ్గొడితే చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందన్నారు. రైతులను అబద్దాలతో దగా మోసం చేసిన జగన్, వైఎస్ఆర్సీపీ నాయకులకు రైతులు వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తొలిసారి కౌలు రైతులకు ఈ క్రాప్ నమోదు సౌకర్యం కల్పించామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మానవత్వంతో కూడినటువంటి పాలనతో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటనేది ఇవాళ ఇదే ఒక ఉదాహరణ. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఎక్కడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, మన పాలకులలో ఈ మాదిరిగా గత 5 సంవత్సరాల్లో వారం కాదు కదా, సంవత్సరానికి ఒక్కసారి కూడా ఈ మాదిరిగా ఎంఆర్ఎఫ్ ఇచ్చినటువంటి పాపాన పోలా పేదలకు కూడా సాయం చేయాలని ఆలోచన గత ప్రభుత్వానికి లేనిటువంటి పరిస్థితి. అంటే ఆ రకమైనటువంటి స్థితి సంపద అనేది లేకుండా చేశారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పరిశ్రమలు లేవు, పారిశ్రామికవేత్తలు లేరు, ప్రాజెక్టుల నిర్మాణం లేదు, రాజధాని నిర్మాణం లేదు, విద్య లేదు, ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, అన్ని రంగాలు కూలపడిపోయినటువంటి పరిస్థితుల్లో మరి సంపద అనేది లేనిటువంటి స్థితిలో మళ్లీ ఈ ప్రజా ప్రభుత్వం, మళ్లీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు వీరి పాలనతో మళ్ళీ ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా కూడా మీకు ఇంత పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నామనంటే ఈ ప్రభుత్వం మేలు మనం జీవితంలో మరవకూడదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ప్రజలకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో 3 చోట్ల బూటకపు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నారని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆరోపించారు. రెవెన్యూ సదస్సులను సచివాలయాల స్థాయిలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేబర్ కాలనీ గ్రౌండ్లో కాలేజ్ ఏర్పాటు చేయాలని కోరారు. విజయవాడ వంటంలోని మోటూరు హనుమంతరావు శ్రామిక భవన్లో సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండ ప్రాంత ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని, బూటకపు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 3 చోట్ల ప్రజలకు సమాచారం ఇవ్వకుండా నిర్వహించారని చెప్పారు. రెవెన్యూ సదస్సులను సచివాలయ స్థాయిలో నిర్వహించాలని, లేబర్ కాలనీ గ్రౌండ్లో కాలేజీ ఏర్పాటు చేయాలన్నారు. కొండ ప్రాంతాల్లో 100 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి రిటైనింగ్ వాల్స్ నిర్మించాలన్నారు. నియోజకవర్గంలో 4 లక్షల మంది జనాభా ఉంటే సరైన వైద్యం అందడం లేదని, వెంటనే 100 పడకల ఆసుపత్రి నిర్మించాలని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఇంకా పరిహారం అందలేదని, వారందరికీ పరిహారం ఇవ్వాలన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచమని ఎన్నికల్లో హామీ ఇచ్చి 5 నెలల్లోనే 15,000 కోట్ల భారం ప్రజలపై మోపారన్నారు. ఈ కొండ ప్రాంతాల అభివృద్ధి కోసం కనీసం 100 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. విజయవాడ నగర అభివృద్ధి అంటే కొండ ప్రాంతాలని అభివృద్ధి కాకుండా, కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ నిర్మాణం కాకుండా అభివృద్ధి అనేది జరగదు.
కాబట్టి 100 కోట్ల ప్యాకేజీని ప్రకటించి కొండ ప్రాంత ప్రజల అభివృద్ధిని చర్యలు తీసుకోవాలని ఇక్కడున్న మరి శాసనసభ్యులకి అలాగే విజయవాడ పార్లమెంటు సభ్యులకు కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు వైద్య విషయంలో పశ్చిమ నగరంలో చాలా అన్యాయం జరుగుతుంది. ఉన్నటువంటి 4 లక్షల జనాభాకి కనీసం ఒక 100 పడకల ఆసుపత్రి అనేది లేకుండా పోయింది. ఇక్కడ ఉన్నటువంటి షేక్ రాజా ఆసుపత్రిలో సౌకర్యాలు నామాత్రంగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పడకల సంఖ్య చూస్తే 20కి మించి పడకలు లేవు. కాబట్టి ఇక్కడున్న వైద్య సేవల యొక్క ఇబ్బందుల్ని పరిష్కరించే దిశలో షేక్ రాజా హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ విషయం మీద పశ్చిమ నగర ఎమ్మెల్యే గారికి వినతిపత్రాలు కూడా ఇచ్చాం. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు మెరుగైన క్రీడా సదుపాయాలు కల్పించేందుకు దాతల సహకారం అవసరమని మాజీ మంత్రి ఒడ్డే శోభనాధీశ్వరరావు అన్నారు. ఉయ్యూరు ఏజీ అండ్ ఎస్జీ కాలేజ్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న టెన్నిస్ కోర్ట్ పనులకు భూమి పూజ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో మన దేశ క్రీడాకారులు ఇంకా వెనుకబడి ఉన్నారని, ప్రభుత్వాలు క్రీడాకారులను ప్రోత్సహించి వారికి తగిన సౌకర్యాలు కల్పిస్తే అద్భుత విజయాలు సాధిస్తారని ఒడ్డే శోభనాధీశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఉయ్యూరు ఏజీ అండ్ ఎస్జీ కాలేజీ ఆవరణలో గౌరనేని యుగంధర్ టెన్నిస్ క్రీడా ప్రాంగణం పనులకు భూమి పూజ నిర్వహించారు. సిద్ధార్థ అకాడమీ చైర్మన్ వెలగపూడి లక్ష్మణరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు, దాత గౌరనేని జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉన్నప్పటికీ తగిన క్రీడా సదుపాయాలు లేకపోవడంతో మట్టిలో మాణిక్యాలలాగే మిగిలిపోతున్నారని అన్నారు. దాతలు ముందుకొస్తే ఆధ్యాత్మిక క్రీడా సౌకర్యాలు కల్పించవచ్చునని అన్నారు. ఉయ్యూరు మరియు పరిసర గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా టెన్నిస్ క్రీడా ప్రాంగణం నిర్మించాలని జగన్మోహన్ రావు కోరిన వెంటనే ఆర్థికంగా సహాయం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మన దేశ క్రీడాకారులు ఇంకా వెనుకబడి ఉన్నారని, ప్రభుత్వాలు క్రీడాకారులను ప్రోత్సహించి వారికి తగిన సౌకర్యాలు కల్పిస్తే అద్భుత విజయాలు సాధిస్తారని వడ్డే అభిప్రాయపడ్డారు. దాత గౌరనేని జగన్మోహన్ రావు మాట్లాడుతూ తన కుమారుడి జ్ఞాపకార్థం సహాయం అందిస్తున్నామని, దీనివల్ల ఎందరో క్రీడాకారులకు ప్రయోజనం చేకూరాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. ఎంతో సంతోషంగా ఉంది. చక్కగా ఈ కోర్టు త్వరలో కాంక్రీట్ కోర్టు పూర్తయ్యి చక్కగా మన ఉయ్యూరు వాస్తవ్యులకి అట్లాగే మన కాలేజీ పిల్లలు కూడా బాగా ఉపయోగించుకోవాలి. అట్లాగే ఇంత ప్రపంచంలోనే ఇవాళ భారతదేశం జనాభాలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాం. కానీ ఒలింపిక్ క్రీడల్లో కానీ, ఆసియా క్రీడోత్సవాల్లో కానీ, ఇతర ఇంటర్నేషనల్ మ్యాచెస్లో మన దేశానికి తగిన స్థానం లభించటం లేదు. కాబట్టి స్పోర్ట్స్ మీద కూడా బాగా కేంద్రీకరించి మనం మంచి స్థానాన్ని పొందడానికి భవిష్యత్తులో కృషి చేయవలసి ఉంది. ఆ సందర్భంగా నేను ఇందుకు అనుమతించినటువంటి లక్ష్మణరావు గారికి, సిద్ధార్థ అకాడమీ వారికి, అట్లాగే ఈ నిర్మాణానికి ముందుకు వచ్చినటువంటి నా మిత్రుడు గౌరనేని జగన్మోహన్ రావు ఎలియాస్ అలీబాబా గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. అంతా కూడా శోభనాధీశ్వరరావు గారే మానిటరింగ్ చేసి ఆ కోర్టు ఇది ఈరోజు మా కుటుంబాన్ని ఇక్కడికి రమ్మని చెప్తే మా మనవడు మనవరాలు నవదీప్ కృష్ణ అట్లనే తన్వి తీసుకొని నేను ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చి వాళ్ళతోటి కూడా ఒక కొబ్బరికాయ కొట్టించి చక్కగా దీనికి కొంత డొనేట్ చేసి నా సహకారం నేను ఇస్తానని చెప్పాను. అదే మాట ప్రకారం శోభనాధీశ్వరరావు గారికి అన్న మాట ప్రకారం నేను చేసి దీన్ని అట్లనే ఒడ్డెక్కిస్తాను. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేస్తుందని సిపిఎం నేత బాబురావు మండిపడ్డారు. నాణ్యమైన మద్యం ఇస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం మరి నాణ్యమైన బియ్యం ఇస్తామని చెప్పలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నగర సిపిఎం 23వ మహాసభ 1 టౌన్లో జరిగింది. ఈ సభకు సిపిఎం నేతలు బాబురావు, కాశీనాథులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం బాబురావు ప్రసంగిస్తూ ఎన్నికల సమయంలో లేని వారికి పెన్షన్లు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు సర్వేల పేరుతో ఉన్నవారికి తొలగించాలని చూడడం దుర్మార్గమన్నారు. వివిధ కారణాలు చూపి పెన్షన్దారులను తగ్గించే కుట్ర జరుగుతోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉచిత ఇసుక సరిగా అమలు కావడం లేదని, ఎక్కువ ధర పెట్టి కొనాల్సి వస్తుందన్నారు. నాణ్యమైన మద్యం పేరుతో విచ్చలవిడిగా షాపులు ఏర్పాటు చేసి దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదని ఉద్యమాలను చేపడుతుందన్నారు. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు
మనం ప్రజల్ని పట్టించుకోకుండా ఇటువంటి చేస్తున్నారు. ఇక విజయవాడ కార్పొరేషన్ చెప్పడానికి వీల్లేదు. కొండల మీద మెట్లు పడిపోతే గోడలు కట్టమని మనం పోరాడుతూ ఉంటే దానికి నయా పైసా లేదు. మరి కార్పొరేషన్లో ఉన్న నాయకులందరూ వైసీపీ వాళ్ళే కార్పొరేషన్లో ఎక్కువ మంది గెలిచారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? కార్పొరేషన్ని ఈ 3.5 ఏళ్లలో అవినీతిమయం చేసి వాళ్ళు బాగుపడ్డారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వాలు మారగానే జెండాలు మార్చేస్తున్నారు. చేరేవాడికి సిగ్గు లేదు, చేర్చుకునేవాడికి అంతకంటే సిగ్గు లేదు. ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు కప్పల దక్కేలాగా పార్టీలు మారటం, జెండాలు మార్చడం తప్ప జనానికి సేవ చేసే ఉద్దేశం లేదు. కానీ ఒకే మాటకి కట్టుబడి జీవితాంతం కూడా ప్రజల కోసం పనిచేసేది ఎర్ర జెండా నాయకులు, కార్పొరేటర్లైనా ప్రజాప్రతినిధులైనా. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శాసనమండలి విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. రబీ సీజన్ సందర్భంగా కృష్ణా జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పోషణ మరియు ఆహార భద్రత పథకంలో భాగంగా రైతులకు 100% రాయితీపై మినుములు, VBN 8 రకాల చిరు సంచులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగ చేస్తే కూటమి ప్రభుత్వం పండుగలా మార్చిందన్నారు. తాడేపల్లి ప్యారీ కంపెనీ ఆవరణలో ఓ మహిళపై లైంగిక దాడి కేసులో నిందితుడైన రామారావును అరెస్ట్ చేసి కోర్టులో మంగళవారం హాజరుపరిచినట్లు మంగళగిరి దక్షిణ మండల DSP CH మురళీకృష్ణ తెలిపారు. బాధితురాలి కొడుకుతో స్నేహంగా ఉండే నిందితుడు ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకొని మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు DSP తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం ఈ నిర్ధారణకు వచ్చామన్నారు. ఘటన జరిగిన 24 గంటల్లోపు నిందితుడిని అరెస్ట్ చేసిన తాడేపల్లి CI బొత్తుల కళ్యాణ్ రాజు సిబ్బందిని అభినందించారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని కొత్తూరులో నివాసం ఉండే ఓ మహిళను ఉద్దేశపూర్వకంగానే యువకుడు లైంగిక దాడి చేశాడని నిందితుడు చెబుతున్నట్లుగా క్షణికావేశంలో జరిగింది కాదని నార్త్ జోన్ DSP CH మురళీకృష్ణ అన్నారు. నిన్న ఆయన తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ DSP భార్గవి, తాడేపల్లి CI కళ్యాణ్ రాజులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. DSP మురళీకృష్ణ మాట్లాడుతూ ఆదివారం అర్ధరాత్రి తాడేపల్లి పట్టణానికి చెందిన తెంపర్ల రామారావు తన స్నేహితుడి తల్లిపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి బాధితురాలి కుమారుడికి నిందితుడు రామారావుకు మధ్య స్నేహం ఉందన్నారు. తన స్నేహితుడు ఇంట్లో లేని విషయం తెలుసుకున్న రామారావు అతని తల్లిపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్నారు. ఈ కేసులో పోలీసులు ఎటువంటి జాప్యం చేయలేదని, ఆ మహిళ సోమవారం మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని, వెంటనే గుంటూరు జిల్లా SP సతీష్ కుమార్కు జరిగిన సంఘటన వివరాలు తెలియజేశామని, వెంటనే బాధిత మహిళ ఇంటికి వెళ్లి ఆధారాలు సేకరించి కేసు కూడా నమోదు చేశామని, బాధితురాలిని వైద్యం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి నిందితుడు రామారావును 2 గంటల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ కేసుల వివరాలు సేకరించేందుకు తాడేపల్లి CI కళ్యాణ్ రాజు, ట్రైనింగ్ DSP భార్గవి, ఇతర సిబ్బంది ఎంతో శ్రమించారని ఆయన అన్నారు. అక్కడికి సమీపంలో ఉన్నటువంటి ఒక 30 సంవత్సరాల వ్యక్తి వచ్చి ఆమె కొడుకు ఇతను కూడా స్నేహితులే, పరిచయం కూడా ఉంది. దాన్ని పరిష్కరించిన అబ్బాయి ఇంటికి వచ్చి ఆమె ఒంటరిగా ఉండడానికి గమనించి అమ్మాయిని బలాత్కరించి అమ్మాయిని రేపు చేయడం జరిగింది. అమ్మాయి ఆమె ఇచ్చిన రిపోర్ట్ మీద తాడేపల్లి CI కళ్యాణ్ రాజు గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది ఈ మధ్య కాలంలో నిజంగా మనకు చాలా రేపు కేసులు వస్తున్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ రేప్స్, లవ్ ద్వారా కానీ లేదంటే ఇంకో కారణం వల్ల. కానీ రియల్ గా ఒక స్త్రీని బలాత్కరించడం, బలవంతంగా పాడు చేయడం అనేది ఈ కేసుని SP గారు చాలా సీరియస్ గా తీసుకుని ప్రెసిడెంట్ SP గారు అలాగే పార్టీని ఫామ్ చేశారు. వితిన్ 24 hours లోనే కళ్యాణ్ రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.